తన మాట ద్వారా అద్భుతాలు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎవరి మాట ద్వారా చెప్పాలి? ఎవరి మాట ద్వారా? అయ్యయ్యో, ఎవరి మాట ద్వారా అద్భుతాలు జరుగుతాయి? మనుషుల మాటల ద్వారా ఎప్పుడైనా అద్భుతాలు జరగడం చూసారా? చూడలేము కూడా, ఎందుకంటే అవి అసంభవం. కానీ దేవుని మాటల ద్వారా మన జీవితాల్లో అద్భుతాలను మనం చూడగలుగుతాం. చూద్దామా ఆయన మాట ద్వారా ఏమి జరుగుతుంది? యోహాను సువార్త 4వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త. ఓ జీసస్, హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 4వ అధ్యాయము 49 నుంచి 52 వచనాల వరకు చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. 4వ అధ్యాయము. అందుకు ఆ ప్రధాని 49 నుంచి 52 వచనాల వరకు చదవండి బ్రదర్. అందుకు ఆ ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనేను. యేసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయేను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ ఒక ప్రధాని కుమారుడు గురించి ఇక్కడ మనం చదువుకున్నాం. ప్రధాని అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకున్నాడు. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభువారిని ప్రధాని కోరాడనమాట. అయ్యా, నా కుమారుడి పరిస్థితి బాలేదు, నా కుమారుడు చావక ముందే ఒక్కసారి నువ్వు రా అని అడిగినప్పుడు యేసయ్య చెప్పుతున్న మాట ఏంటో తెలుసా? వేడుకున్నప్పుడు యేసయ్య అన్నారంట, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ వ్యక్తి అంటున్నాడు, ఈ ప్రధాని అంటున్నాడు, ఆయన చనిపోకముందే నువ్వు రాయ్యా అని అంటున్నాడు. యేసయ్య అంటున్నాడు, నువ్వు వెళ్ళు, ఆయన బ్రతికి ఉన్నాడు. హల్లెలూయా. ఒక్క మాట సెలవిచ్చాడు అంతే. గట్టిగా చప్పట్లు కొడదామా? చూడండి, ఆయన మాట ద్వారా అద్భుతాలు చేసే దేవుడై ఉన్నారు. ఆయన మాటకి అంత గొప్ప శక్తి ఉందండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఈయనేమో ఆయన చావక ముందే రాయ్యా, కుమారుడు చావక ముందే రా అని మాట్లాడుతుంటే యేసయ్య అన్నారు, ఆయన బ్రతికి ఉన్నాడనే మాటను ఆ ప్రధానితో మాట్లాడాడనమాట. ఈ మాటను ప్రధాని విడిచిపెట్టలేదు, కానీ ఆయన చెప్పిన మాటను ప్రధాని ఏం చేశాడంటే, చదువుదామా? అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట అండర్లైన్ చేసుకోండి. ఏం చెప్పాడు? మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు? నీ కుమారుడు బ్రతికి ఉన్నాడనే మాట చెప్పాడు కదా. ఈ మాటను ఈ వ్యక్తి ప్రధాని ఏం చేశాడంటే ఆ మాటను నమ్మి వెళ్ళిపోయాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుమారుడు నువ్వు వెళ్ళు, ఆయన బ్రతికే ఉన్నాడు అంతే. అదొకే ఒక మాట దేవుని నోట నుండి వచ్చిందని ఆ ప్రధాని నమ్మి అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కింద వచనాల్లో మనం చూసినట్లయితే అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసయ్య అన్నాడు, ఒకటే ఒక మాట అన్నారు, వెళ్ళు, నీ కుమారుడు బ్రతికాడంతే. హల్లెలూయా. ఏమన్నారు? నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు. ఈ మాటను పట్టుకొని ప్రధాని అక్కడి నుంచి బయలుదేరాడంట. బయలుదేరినప్పుడు ఈ ప్రధానికి ఎవరు ఎదురయ్యారు? దాసులు ఎదురయ్యారు. అర్థమవుతుందా? ఆయన వెళుతూ ఉండగానే మార్గంలోనే దాసులు ఎదురయ్యి వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని. చదువుదామా?
అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని అనే వార్తను అతనికి తెలియచేశారు. నిజంగా ఎంత గొప్ప దేవుడై ఉన్నారు కదండి. చావు బ్రతుకులలో చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఆ కుమారుడు చావక ముందే, అయ్యా నా కుమారుని కొరకు ఒక్కసారి రాయ్యా అని అడిగాడు, అంతే. కానీ యేసయ్య వెళ్ళకుండానే అక్కడ కార్యం జరిగిందండి. గట్టిగా చప్పట్లు కొడదామా? వెళ్ళకుండా జస్ట్ ఆయన మాటను మాట్లాడారు అంతే. వెళ్ళు, బ్రతికే ఉన్నాడు అంతే, నువ్వు వెళ్ళిపో. ఎందుకు ఆ కార్యం జరిగిందో తెలుసా? ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ మాటను నమ్మి వెళ్ళాడు. హల్లెలూయా. ఆ మాటను పట్టుకొని వెళ్ళాడు. అందుకనే వెళ్ళక ముందే దాసులు ఎదురయ్యి, అయ్యా నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు, టెన్షన్ పడకు. ప్రైజ్ అలాట్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇదిగో మన జీవితాల్లో కూడా ఇదే కావాలండి. ఆమేన్. నమ్మితే దేవుని మహిమను చూస్తాం, నమ్మకుండా దేవుని మహిమను చూడగలుగుతామా? అస్సలు చూడలేము కదండి. ఈ వ్యక్తి, ఈ ప్రధాని ఎవరైతే ఉన్నారో నమ్మకుండా అల్ప విశ్వాసంతో, అరే నేను యేసేని నా కుమారుడు కొరకు రమ్మంటే ఈయనేమి దేవుడయ్యా, కనీసం రాను కూడా రాకుండా అలా మాట చెప్పి వెళ్ళిపోమంటున్నాడు ఏంటి? అవునా కాదా అనుకోవచ్చు, కానీ అనలేదండి. ఆయన మాటను పట్టుకొని వెళ్ళాడు అంతే, నమ్మాడు. అందుకనే కార్యం చూడగలిగాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మన జీవితాల్లో కూడా అంతే, మనము నమ్మితే దేవుని మహిమను చూడగలుగుతాం. ఒకవేళ ప్రధాని ప్లేస్లో మనమే ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? రాలేదని అలుగుతాం, గునుక్కొని పోతాం. అవునా? అరే ఇంత చావు బ్రతుకుల్లో ఉన్నారని చెప్పిన ఈ పాస్టర్ ఏంటి, ఈయనకేమి అసలు ఆలోచన లేదేంటి, ఈ పాస్టర్ అమ్మ ఏంటి, ఈమెకి ఎంత చెప్పినా అర్థం కాలేదేంటి, అరే నా బాధ ఇలా అర్థమవుతుందా వాళ్ళకి, వెళ్ళమంటున్నారు ఏం కాదంటున్నారు, అరే నేను మొత్తుకుంటూనే ఉన్నాను కదా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు అని. కానీ ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. కానీ యేసయ్య మాట ఏదైతే మరి ఆయనతో చెప్పాడో, యేసయ్య మాటను పట్టుకొని ఆ ప్రధాని వెళ్ళాడండి. అక్కడి నుంచి కదిలాడు. నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అంతే. ఆ మాట అని రాయబడి ఉంది. ఆ మాటని నమ్మాడంట. గట్టిగా చప్పట్లు కొడదామా? నా దగ్గర ఉన్న బైబిల్లో అదే ఉంది. ఏమని ఉందంటే, నా దగ్గర ఉన్న బైబిల్లో ఏమని ఉందంటే 50వ వచనంలో, ఆ మనుషుడు యేసు అతనితో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను అని ఉంది. మీ దగ్గర ఉన్న బైబిల్స్లో ఎలా ఉంది? అలానే ఉందా? చెప్పండి, ఉందా లేదా? ఉంది కదా? అవునా? అందుకని చూడండి, అక్కడ మాట అని క్లియర్గా అక్కడ రాసి ఉంది. మాట నమ్మి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అందుకనే ఆ కార్యము చూడగలిగారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? తన మాట ద్వారా రోగి అయిన ప్రధాని కుమారుడు స్వస్థపరిచిన దేవుడు. ఆమేన్. అందుకనే చూడండి, మొదటి అద్భుతం ఏంటి? ఆయన మాట ద్వారా రోగి అయిన ప్రధాని కుమారుని ప్రభు స్వస్థపరిచారు. హల్లెలూయా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదా? శక్తి లేదా? రోగిని స్వస్థపరిచే అద్భుతమైన శక్తి. ఆమేన్. యేసయ్య నామంలో శక్తి. ఆయన నామము గొప్ప నామం అండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనను ఆశ్రయించే వారి జీవితాలు చాలా 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 అద్భుతంగా మార్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్దామా? యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ప్రైజ్ ది లార్డ్. అందరం చప్పట్లు కొడుతూ అందరం స్వరాలు తెరిచి యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో
పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? చరణ్ అందరం స్వరాలు తెరిచి ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? ప్రభు నామాన్ని స్తుతిద్దాం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగిన నామం, మనస్సుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగిన నామం. అందరం రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే. అందరం రోగికి స్వస్థతనిచ్చే మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. స్వరాలు తెరచి యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఎప్పుడు పొందుకుంటాం ఆ శక్తిని? అయ్యో, యేసే నామంలో శక్తి ఎలా అయినా ఉంటుంది. ఆయన అద్భుతమైన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన శక్తిని ఎప్పుడు పొందుకుంటాం? నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. ఆమేన్. ఏం చేయాలి? నమ్మాలి. ఆమేన్. ఆ ప్రధాని నమ్మాడు. ఎవరిని నమ్మారు? దేవుని మాటను నమ్మాడు. హల్లెలూయా. ఒక్క వాక్కు అలా సెలవిచ్చాడంటే ప్రధానికి దేవుడు, వెళ్ళు, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా. డౌట్ ఏం లేదు. ఆయన ఏమీ అడగలే, ఇంకొక మాట మాట్లాడకుండా దేవుని మాటను నమ్మి ప్రధాని అక్కడి నుంచి కదిలాడంటే ఆయన మార్గంలో ఇంకా రీచ్ అవ్వకముందే ఆయన దాసులు ఎదురై, అయ్యా నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆ ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదు. నా కుమారుడు నిజంగానే బ్రతుకుతాడా? ఈయన మాట నెరవేర్చబడుతుందా? ఈయన వల్ల అవుతుందా? నా కుమారుడు బ్రతుకుతాడా? నా జీవితంలో సంతోషం ఇంకా ఇలానే ఉంటుందా? ఈ మాటలు ఏం మాట్లాడలేదండి. ఒక్క మాట మాట్లాడకుండా జస్ట్ దేవుని మాటని రిసీవ్ చేసుకున్నాడు. అందుకనే అంత గొప్ప కార్యాన్ని చూడగలిగారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో కూడా మనం ఏం చేయాలంటే, మనము చేసే ప్రార్థనలో ఎలా మనం ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నప్పుడు నమ్మాలి ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తారని. ఆమేన్. ఎంతమంది ఇలాగ ప్రార్థిస్తున్నారు, నమ్ముతున్నారు? ఖచ్చితంగా నా దేవుడు ఈ కార్యం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించిన కదా. కొంతమంది ప్రార్థనలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. నోటితో ప్రార్థన చేస్తారు, జరుగుతే చూద్దాంలే కదా. అందులో అపవాది వెంటనే పక్క నోట్లో దూరుతుంది. వెంటనే అంటాడు, పక్కన ఇంటిలో ఎవరైనా అన్యులు దేవుని ఎరగని వారు ఉంటే, అంతగానో మందిరానికి వెళ్తున్నావు కదా చర్చ్కి, ఇంకా పిల్లలు పుట్టట్లే, ఇంకా ఉద్యోగం రావట్లే, ఏంటి నీ పరిస్థితి ఇంకా ఇలానే ఉంది అంటే, అవును కదా, కరెక్టే కదా, నిజమే మరి చెప్పేది. ఇంతగానో మందిరానికి వెళ్తుంటే అసలు ఏ కార్యం జరగట్లేదే అని ఆగిపోయేవారు, అవిశ్వాసంతో మాట్లాడేవారు ఎంతోమంది ఉన్నారండి. కోకొల్లలుగా ఉన్నారు. అసలు ఎదుటి వారి మాటల ద్వారా ఆగిపోయే జీవితాలు చాలా మందివి. వారి జీవితాలు ఎన్నటికీ బాగుపడవు, ఎన్నటికీ ఆశీర్వాదాలు రిసీవ్ చేసుకునే ఆశీర్వాదాల మధ్యలోనే మనమే వద్దయ్యా అన్నట్లుగా ఆపేసుకుంటూ ఉంటాం
కదా మన క్రియల ద్వారా. అలాంటి వ్యక్తులుగా ఉండద్దు, కానీ ప్రభువు వాగ్దానము చేస్తే ఆయన ఖచ్చితంగా ఇచ్చే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇంకొక గమ్మత్తు అయిన విషయం ఏంటంటే, మనం నమ్మి మనం ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు మనం అడిగింది కొంచెమే, కానీ దేవుడిచ్చేది ఊహకు మించింది. హల్లెలూయా! అధికమైన దీవెనలు, అధికమైన ఆశీర్వాదాలు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. కానీ బ్లెస్సింగ్స్ అలాగనే ఉంటాయండి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఒక్కసారి ఆయనని ఆశ్రయిస్తే మన బ్రతుకులే మార్చబడతాయి. నిజంగా మరి ఎన్నో విషయాల్లో మా జీవితాల్లో ప్రభు ఆ కార్యాలను చేసి ఉన్నారండి. అది మేము ఎంతగానో కార్యాలను బట్టి ప్రభుని మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము కొంచెం అడిగితే, ఎగ్జాంపుల్ ప్రార్థన ప్రేయర్ టవరే కొంచెం అడిగారు సేవకుడు, కానీ అస్సలు చూసిన వారందరూ ఎంత బాగుంది అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఎంతగా దేవుడు ఈ ప్రాంతాన్ని ఇట్లా సుందరమయముగా చేశారు. ఎంత దేవుని మహిమ కదండి. ఆ మహిమ అలా చూడగలుగుతున్నాం అంతే. హల్లెలూయా! అది అందరి నేత్రాలకు కనిపించదు. ఆ మహిమ దైవికమైన నేత్రాలకు మాత్రమే కనిపిస్తుంది. కొంతమంది నేత్రాలు ఉంటాయి. ఆ నేత్రాలు ఏంటంటే, బా ఎట్లా కట్టాడబ్బా ఈ పాస్టరు, ఎక్కడి నుంచి తెచ్చి కట్టాడు, అసలు ఏం జరిగిందబ్బా అన్నట్లుగా ఉంటుంది. కానీ ఈ నేత్రాలు పక్కకు పెడితే దైవికమైన నేత్రాలు ఉంటాయి చూడండి. ఆ నేత్రాలు మాత్రమే ప్రభువు మహిమను చూడగలుగుతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ప్రభువు ఎంతగా ఆశీర్వదించారో ఆ నేత్రాలు చూడగలుగుతాయి. ఒకప్పుడు జీవితం ఏంటి, ఇప్పుడు జీవితం ఏంటి, అసలు ఈ ప్రాంగణం ఎలా తీర్చిదిద్దబడిందో అది దైవికమైన నేత్రాలు మాత్రమే చూడగలుగుతాయి. ఎంతమందికి అర్థమవుతున్నాయి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యక్తి ఆశీర్వదింపబడాలి అని ఎంత కోరుకున్నా అవ్వరండి. అది దేవుని దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదాలని గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఎన్ని మాట్లాడినా దేవునికి మన పైన ఉన్న కృపను ఎవరు విడదీయలేరు. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? ఎవరు విడదీయలేరు. ఎవరి వల్ల కాదు, అది అసంభవము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎన్ని మాటలు మాట్లాడినా ఆయనకి మన మీద ఉన్న కృప, అంటే ఆయన కృప మన మీద ఎంతైతే ఉందో దాన్ని వేరు చేయగలుగుతారా? చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. నిజంగా దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. రెండవదిగా చూద్దాం, యోహాను సువార్త 11వ అధ్యాయం 41 నుంచి. యోహాను సువార్త 11వ అధ్యాయం. మొదటిదేమో ఏం చేశారండి? యేసయ్య మాట ద్వారా రోగి అయిన ప్రధాని కుమారుడికి స్వస్థతను దేవుడు చేసి ఉన్నారన్న మాట ద్వారా. రెండవదిగా యోహాను సువార్త 11వ అధ్యాయం 41 నుంచి చదువుదాం. 41 నుంచి. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును, కానీ నీవు నన్ను పంపితినివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మున్నట్లుగా వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. ఎవరితో చెప్తున్నారు? తండ్రితో చెప్తున్నాడు. ఎస్, హల్లెలూయా. యేసు ప్రభు వారు తండ్రితో మాట్లాడుతున్నారు. అయ్యా, నీవు ఖచ్చితంగా గొప్ప కార్యం చేసే దేవుడు. అయితే ఈ చుట్టూ ఉన్న జనాలు ఉన్నారే, వారు నమ్మునట్లుగా ఇదిగో ఈ మాట సెలవిస్తున్నాను. కింద వచనాలు చదవండి బ్రదర్. ఆయన ఇలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండేను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పాను. కాబట్టి వారి యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన
యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ విశ్వాసం ఉంచిరి. అక్కడ వరకు చాలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆయన మాట ద్వారా చచ్చిన లాజరు లేపబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇందాకేమో ప్రధాని కుమారుడు ఇంకా చావక ముందే నా కుమారుడికి దగ్గరికి రాయా అంటే, లేదు లేదు నువ్వు వెళ్ళు, ఆ అబ్బాయి బ్రతికే ఉన్నాడు, ఒక మాట సెలవిచ్చాడు అంతే. ప్రధాని వెళ్ళిపోయాడు విశ్వాసంతో. అక్కడ కార్యం జరిగింది. ఇక్కడ యేసు ప్రభు వారు తండ్రితో చెప్తున్నాడు, అయ్యా ఈ చుట్టుపక్కల ప్రజలు ఎలా ఉన్నారు? ఘోరమైన వ్యక్తులు, అవునా కదా? వారు నమ్మున్నట్లుగా ఈ కార్యం చెయ్యి. అయితే నేనైతే ఈ మాట సెలవిచ్చేస్తున్నాను అంతే, ఈ మాట చెప్పేస్తున్నాను అంతే, ఇక తర్వాత నీదే చేసే. ఎంత నమ్మకం ఉంటే ఆ మాట మాట్లాడాలి యేసు ప్రభు వారు, అవునా కదా? ఈ మాట సెలవిస్తున్నాను. ఏమని మాట సెలవిచ్చారండి చెప్పండి? లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. లాజరు ఎక్కడున్నారు చెప్పాలి? ఎక్కడున్నారు? సమాధి లోపడున్నాడు, చనిపోయి సమాధి లోపడున్నాడు. కానీ యేసు ప్రభు వారు తండ్రితో ఆ మాటలు మాట్లాడి ఒక్క మాట సెలవిచ్చాడు అంతే. లాజరు ఏంటి? బయటికి రా అంతే. అంటే యేసయ్య మాటలో అంత గొప్ప శక్తి ఉందండి. ఆ మాట ఆయన ఇలా బిగ్గరగా కేక వేసి అనగానే చనిపోయిన లాజరు లోపల నుండి బయటికి వచ్చేసాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. చచ్చిపోయిన లాజరు. ఆమె ఇక్కడ మన జీవితాలు కూడా చాలా మట్లుగా చాలా 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 సార్లు చచ్చిపోయినట్లుగా ఉంటాయి, ఇంకా అయిపోయిందిరా అన్నట్లుగా ఉంటాయి, ఇంకా మొత్తం కొలాప్స్ అయిపోయింది, చుట్టూ ఏమీ లేదన్నట్లుగా ఉంటాయి. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఎక్కడ చూసినా, ఎక్కడికి వెళ్దామన్నా, ఏమి చేద్దామన్నా అంత నిరుత్సాహమే, అయిపోయింది అన్నట్లుగా జీవితాలు చాలా మంది ఉంటాయి. అలా మీ జీవితం ఉందా అండి? చూడండి, యేసయ్య మాట ఏమి చేసిందో తెలుసా? అద్భుతాన్ని చేసింది. చచ్చిపోయిన లాజరు లేపబడ్డట్టుగా. ఇదిగో ఆయన మాట నీ జీవితంలో ఉంటే, దేవుని మాట నీవు వింటే, చచ్చిపోయిన నీ జీవితాన్ని అనగా మోడు బారిన నీ జీవితాన్ని చిగురింప చేసే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్క నా జీవితం అంతా చేదక్క, ఎప్పుడు చూసినా నష్టమే, ఎక్కడికి వెళ్ళినా నష్టమే, ఏ కార్యము తలపెడదామన్నా ఎలా అయినా ముందుకు వెళ్ళాలని అడుగు వేసినా ఎక్కడ చూసినా పరాజయమే, విజయము లేదక్క అని బాధపడుతూ ఉన్నారా? నష్టం నష్టం నష్టం, జీవితం అంతా అయిపోయింది, ఎంతో గొప్ప జీవితం బ్రతికాను, ఇప్పుడు నా జీవితం ఎందుకు పనికిరాని జీవితంగా ఉంది అన్నట్లుగా చాలామంది జీవితాలు ఉండొచ్చు. కానీ చూడండి, యేసయ్య మాట నీ కుటుంబంలో ఉంటే, యేసయ్య మాట నీ జీవితంలో ఉంటే, యేసయ్య ఎప్పుడు రెడీగానే ఉంటారు. ఎవరు రెడీగా ఉండాలి? ఎవరు రెడీగా ఉండాలి చెప్పాలి? ఎవరు రెడీగా ఉండాలి? మనమే సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు కూడా రెడీగా, ప్రతి దానికి, ప్రతి విషయంలో, ప్రతిది కూడా చేయడానికి ఆయన సిద్ధంగా ఉండే దేవుడై ఉన్నారు. ఆమేన్. మన చేతులకి ఆయన చెయ్యి అందించడానికి ఆయన సిద్ధమే, ఆయన రెడీనే. కానీ మనం ఏం చేయాలంటే సహకరించే వ్యక్తులుగా ఉండాలి. సహకరించడం అంటే ఏంటి చెప్పండి? మాట వినడం అంటే మీకు అర్థమయ్యో వేలో చెప్తాను. ఇప్పుడు సపోజ్ చిరంజీవి డాక్టర్ గారు ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదనుకోండి, డాక్టర్ గారు చెప్తారు, అమ్మా ఇదిగోండి ఇప్పుడు ఈ సెల్ని ఎక్కించుకోవాలి, ఈ మెడిసిన్ ఇదిగో ఈ రోగానికి అనగా లేకపోతే ఈ జ్వరానికో ఈ బలహీనతకో ఇది వాడాలి. అప్పుడు నువ్వు ఏం చేయాలి? డాక్టర్ చెప్పినట్టు వినాలి. లేదు లేదు బ్రదర్, లేదు, అసలు నేను వేసుకోను, అస్సలు నేను చెయ్యను. ఏం చేసుకుంటారో చేసుకోండి. అమ్మో నా వల్ల కాదు, అమ్మో ఇంజెక్షన్ భయము, అమ్మో టాబ్లెట్ భయము, కొన్ని ఉంటాయి కదా. ఒకవేళ డాక్టర్ అంటే డాక్టర్ ఇచ్చే
సజెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మాటలు ఏవైతే ఉన్నాయో, అప్పుడు ఆయన మాటకి అంటే ఆయన మాట విని మనం సహకరిస్తే ఏమవుతుంది? ట్రీట్మెంట్ జరుగుతుంది. అవునా కదా? గమ్మత్తు ఏంటంటే మనుషులు డాక్టర్లకు తింటారు. అవునా? గమ్మత్తు ఏంటంటే లాయర్లు ఏమి చెప్తే ఎలా చెప్పమంటే అలా చెప్తారు. అంతేనా సిస్టర్? కోర్టులో బాబు పలానా ఇదా ఇది చెప్పు అనగానే అమ్మో గజ్జ 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 వణుకుతారు. ఎలా వణుకుతారంటే అమ్మ బాబాయ్ ఎంత భయమో అన్నట్లుగా చేస్తారు. ఇప్పుడు సపోజ్ బయటికి ఒక పోలీస్ మనం వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఒక ఏమంటారు, సపోజ్ ఒక ఇది రాస్తారు చూడండి, ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తారు? ఫైన్ వేస్తారు. మనోళ్ళు వెనకాల ప్లేట్లు వంచడాలు లేకపోతే ప్లేట్లు తీయడాలు భయపడి, అవునా? లేకపోతే కనిపించకుండా హెల్మెట్ లేదనుకోండి, ఆ సందుల్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఆయనకు కూడా భయపడతాం, అవునా కదా? వారికి కూడా భయపడతాం. ఇంకా ఏమంటారంటే డ్రంక్ అండ్ డ్రైవ్, అంతే కదా? డ్రంక్ అండ్ డ్రైవ్. పోలీసుడు అక్కడ ఉన్నాడా, మిషన్ చూసామా, పక్కన సందులో కాదు కదా. చాలామంది ఏం చేస్తారంటే ఇది ఆర్సీ అవన్నీ చెక్ చేయడానికి చెక్ పోస్ట్ లాగా పెడతారు ఒక దగ్గర. సాయంత్రాలు అయితే అదే నడుస్తుంది. మొన్న అయితే మన గేట్ ముందు పెట్టారు వెరైటీగా, మంచి లైటింగ్ ఉంది, ఎవరినైనా ఆపచ్చని గేట్ ముందు పెట్టారు. మేము అప్పుడే ప్రేయర్కి వెళ్దాం అనేసి వెళ్తుంటే వీళ్ళు ఎక్కడున్నారంటే చాలామంది ఆ మూలలోనే ఆగిపోయారు. ఎక్కడ? మూల, ఆ పొడవుతో ఆగిపోయారు. అంటే చూడండి, వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, వీళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, అదంతా వెహికల్సే. ఏంటి అంటే పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, అంటే అందరూ భయపడుతున్నారు, అందరి మాట వింటున్నారు, కానీ దేవుని మాటని వినలేకపోతున్నాం. సహకరించాలా? నువ్వు సహకరిస్తే, అంటే దేవుని మాట విని దేవునికి లోబడితే, అంటే యాక్టింగ్ చేయడం కాదు, లోబడాలి అంటే అది క్రియల్లో చూపించాలి. ఎలా? నేను దేవుని మాట వింటున్నానక్క అంటే సరిపోదు, ఏవి క్రియలు, అంతే కదా? విన్న వారి జీవితాలు ఎలా ఉంటాయంటే చెప్పేసేయచ్చు, వాళ్ళు వింటున్నారా వినట్లేదా, ఏం చేస్తున్నారా ఏం చేయట్లేదు అన్నీ చెప్పచ్చు. సహకరిస్తే జీవితాలలో అద్భుతం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. హల్లెలూయా. మన జీవితాలు అద్భుతకరంగా ఉండాలంటే ప్రభు మాట వినాలి. ఆమేన్. ఎవరి మాట వినాలి? ప్రభువు మాట వినాలి. చూడండి, అందుకనే లాజరు జీవితంలో ప్రభువు మాట, ఒక్క మాట సెలవిచ్చారు. అందుకని ఎప్పుడు కూడా నీ మాట నాకు కావాలయ్యా, నీ మాట నేను వినాలి. ఆమేన్. నీ మాట నేను వినాలి, నేను నీకు లోబడాలి, నీకు నమ్మకమైన జీవితం జీవించాలి. ఎంతమంది రోజు ఈ మాటలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నారు? నీ మాటలు వినాలి, నీకు ఇష్టకరంగా జీవించాలి, నమ్మకమైన జీవితం, నీ మాట వినాలి, నమ్మకమైన ప్రార్థిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె నమ్మకమైన వారిగా ఉండాలి. నమ్మకమైన వారికంట ఏముంటాయి? దీవెనలు మెండుగా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడు. ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చాలా 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 సంతోషమే. రాత్రికాల సమయంలో ప్రభు చాలా 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 అద్భుతంగా మనందరితో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అందుకని నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఉత్తిగానే ఈ పాట రాయలేదండి, అనుభవపూర్వకంగా రాసిన పాట. అంతేనా? ఆయన మాట ఉంటే చాలు, ఆయన చూపు ఉంటే చాలు. మనతో ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టం వచ్చినా యేసయ్యా నీ మాట నాతో ఉంటే చాలయ్యా. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా. ఆయన మాట ఉంటే మన జీవితంలో చనిపోయిన లాజరు లేపబడ్డట్లుగా మోడుబారిన జీవితం, ఎందుకు పనికిరాని మన జీవితాలు కూడా ఇంకా అయిపోయింది అన్నట్లుగా మన జీవితాలు ఉండొచ్చు, వాటిని కూడా ఆయన మాట బ్రతికిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అందుకే నేను చూడండి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరం కలిసి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు
నామాన్ని మహిమపరుద్దామా. జీసస్, దేవా మీ నామానికి మహిమయ్యా, మీ నామానికి స్తుతి. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. ఆమేన్. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. ఆయన మాట ఒక్కటి మనతో ఉంటే చాలండి. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మాట మనల్ని నడిపిస్తుంది. ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది. ఆయన మాట మనల్ని సరి చేస్తుంది. ఆమేన్. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆమేన్. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. చెప్తామా, నీ మాట చాలయ్యా యేసయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఎంత మంచి దేవుడండి. ఆయన మాట సెలవిస్తే చాలు అద్భుతాలు. ఆయన మాటలో అంత గొప్ప శక్తి ఉంది. అందుకే దేవుని మాటలు వింటే మన చరిత్రలే బాగుపడతాయి. ఆమేన్. మన చరిత్రలే మారిపోతాయి. ఇంత చక్కని రీతిలో ప్రభు మనలందరినీ నడిపిస్తున్న విధానాన్ని బట్టి కేవలం మన నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. మూడవదిగా మార్కు సువార్త 7వ అధ్యాయము 29 నుంచి 30, 29, 30. ప్రైజ్ ది లార్డ్. 7వ అధ్యాయము 29, 30. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఇండుటయు దయ్యము వదిలిపోయి యుండుటయు చూచెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఈ మాట చెప్పినందున వెళ్ళుము. ఇక్కడ మరి ఒక కుమార్తె గురించి తల్లి వేదన పడుతున్న సమయంలో మరి ఆమె విషయమై దేవుడు మాట్లాడారు. ఒక్క మాట మాట్లాడారు అంతే, నువ్వు వెళ్ళు అంతే. వెంటనే ఆ కుమార్తె జీవితంలో అద్భుతము జరిగింది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మాట నిన్న రాత్రి కాల సమయంలో ఆయనని చూచి కేకలు వేస్తే ఏమవుతుందండి? మన జీవితంలో చాలా అద్భుతాలు చూసాం. అలాగే మనమేమి చేయాలంటే ఆయన మాటకు లోబడితే చాలు మన జీవితాల్లో అద్భుతం. ఇక్కడ ఇది చూసాం కదా. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 3 నుంచి
11 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము. జీసస్ హల్లెలూయా. 2వ అధ్యాయము 3 నుంచి 11 వచనాలు చదువుదాం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి, నా సమయము ఇంకను రాలేదా నేను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనేను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తులముల పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చేనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకు తెలిసినదని గాని విందు ప్రధానికి తెలియకపోయేను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని మాట ద్వారా నీళ్లను ద్రాక్షారసముగా మార్చబడడం మనం చూస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదామా? యేసయ్య మాట సెలవిచ్చారంతే. అక్కడ కొరత ఉంది, అక్కడ భయంకరమైన పరిస్థితి ఇంకా అలుముకోబోతుంది. ఎందుకంటే పెళ్లి విందు అక్కడ జరుగుతున్న సమయంలో ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. ఆ సమయంలో ఆయన అక్కడున్న వారితో ఈ మాట చెప్పారు. ఆల్రెడీ ఆయన తల్లి చెప్తుంది ఈ మాట, అయ్యా ఇక్కడంతా కూడా పరిస్థితి బాగాలేదు అని చెప్తుంది. అప్పుడు చూడండి, ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, చూడండి యేసు తల్లి మాట చెప్తుంది. అప్పుడు యేసయ్య అన్నారు, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అనే ఒక మాట మాట్లాడేశారు అంతే. తర్వాత ఆ తల్లి అంటుంది ఏమన్నా తెలుసా? ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. హల్లెలూయా. తల్లి ఏమంటుందో తెలుసా? పరిచర్య చేస్తూ ఉంటారు కదా అటు ఇటు, అక్కడ ఉన్న వారితో చెప్తుందంట, అక్కడ ఉన్న వారందరితో చెప్తుందంట, ఆయన ఏం చెప్తాడో అది చేయండి అంతే. ప్రైజ్ ది లార్డ్. ఈమె ముందుగానే చెప్పేసింది, ఆయన ఏం చెప్తాడో అది చెయ్యండి. యేసయ్య అంటున్నారంట వారితో ఆ సమయంలో, ఆ కష్టతరమైన పరిస్థితులలో ఆయన అంటున్న మాట, యూదులు ఆయన మీతో చెప్పినది చేయుడని నేను, యూదుల శుద్ధీకరణ చార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలను అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా. హల్లెలూయా. ఎవరితో చెప్పారు? అక్కడున్న పరిచారకులతో చెప్పాడు. ఈమె ఆల్రెడీ చెప్పింది వారితో, పరిచారకులతో. ఆయన ఏం చెప్తాడో అది చెయ్యండి అంతే. యేసయ్య చెప్పడం స్టార్ట్ చేశారు. బాణాలు ఉన్నాయి కదా, అవి ఏం చేయాలి? నీళ్ళతో నింపండి అంతే. అక్కడ ఉన్నవారు అడగచ్చు, ఏంటినా ద్రాక్షరసం కావాలంటే నీళ్లు పోయమంటున్నాడు ఏంటి? ఎంతమందికి అర్థమవుతుంది? కావాల్సింది ఏంటండి? యేసయ్య గారు ఏమంటున్నారు? నీళ్లు పోయమంటున్నారు. తల్లి ముందు ఏమంది? దాసులతో, అక్కడ ఉన్న వారందరితో, పరిచారకులతో, ఆయన ఏం చెప్తాడో అది చెయ్యండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈమె అమ్మగా ఆల్రెడీ చెప్పింది. అప్పుడు యేసయ్య అంటున్నారు, వీటిని నీళ్ళతో నింపండి. అక్కడున్న వారు అడగచ్చు, ఏంటినా? అదే మనం ఉంటే ఫస్ట్ క్వశ్చనే, అంతేనా రాఘవయ్య? క్వశ్చన్ వేసిన తర్వాతనే ఏమైనా అనుకొని, సపోజ్ డాడీ ఏదైనా చిన్న పని చెప్పారు అనుకోండి, వెంటనే ఇంకా ఏదైనా చెయ్యాలి అని చెప్పింది అనుకోండి, వెంటనే మాధవ్ గడు వెంటనే క్వశ్చన్ వచ్చిన తర్వాతనే ఏదైనా, ఎందుకు డాడీ ఇది అవసరమా ఇప్పుడు, అది ఇదేనా, అసలు ఏం చెప్తున్నారో కూడా అర్థం కాదు. సార్ ఇక్కడ లేరు, ఎక్కడున్నారు? చూడనివి చూస్తాను అయినే అవుతుంది అంతేనా? అట్లా అంటే నేను జస్ట్ మాధవ్ ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. అందరూ చాలా మట్టుకు అంతే. చెయ్యమని చెప్పినప్పుడు మనం చెయ్యని వారిగా
ఉంటూ ఉంటాం. కొన్నిసార్లు మాటలు వినని వారిగా ఉంటూ ఉంటాం. అయ్యో ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా అన్నారు, ఎందుకు ఇలా అని మనము వెంటనే ఆలోచిస్తూ ఉంటాం. కానీ దైవికంగా ఉండేవారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? వెంటనే దాన్ని అర్థం చేసుకొని ఆ పనిని ప్రారంభిస్తారంతే, ఒక్క మాట కూడా మాట్లాడరు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పింది చేయండి అంతే. ఆ చెప్పింది విన్నారు, ఏం చేశారు? నీళ్లు నింపారు. కావాల్సిందేంటి? ద్రాక్ష రసం. నీళ్లు నింపిన తర్వాత వెంటనే ఆయన మాట అక్కడ సెలవిచ్చిన తర్వాత నీళ్లు కాస్త ద్రాక్ష రసముగా మార్చబడ్డాయి. ఎందుకు మార్చబడ్డాయంటే, ఇందాక చెప్పాను సహకరించడము అని. ఆ చుట్టూ ఉన్న పరిచర్య చేసే వాళ్ళందరూ పరిచారకులు సహకరించారు. అంటే మాట విన్నారు, చేయమని పని చేశారు, అక్కడ విజయాన్ని చూడగలిగారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఆమేన్, హల్లెలూయా. అది సహకరించడం అంటే. మాట విని అది చర్యల్లో పెట్టాలి. ఆమేన్. మాట విన్నారు, చేయమన్న పని అక్కడ చేశారు, అందుకనే అక్కడ అద్భుతము జరిగింది. నీళ్లు ద్రాక్ష రసముగా మారడము ఇంపాసిబుల్, మనుషుల వల్ల అది కాదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారి తల్లికి తెలుసు యేసయ్య అద్భుతమైన దేవుడని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ముందే చెప్పిన, ఆయన ఏమి చెప్తారో అది చెయ్యండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది వాక్యాన్ని అర్థం చేసుకొని చదువుతారో, ఎంతమంది క్యాజువల్గా చదవాలి కాబట్టి చదివేస్తారు. ఎంతమంది బైబిల్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు? వామ్మో, వెరీ గుడ్. ఎన్నిసార్లు? ఒక్కసారి. వెరీ గుడ్. ఆడ ఉంటుంది ఒక లిస్ట్, చెప్పండి. ఎన్ని? 17. ఇంకా మమ్మీ కంప్లీట్ చేసి ఇంకా చేశారా? ఇప్పుడు రోజు చదువుతూ ఉంటారు కదా, అర్థం చేసుకొని చదువుతారా లేకపోతే చదవాలి కాబట్టి చదువుతారా? అంత టైం లేదు అమ్మగారు, చదవడమే చాలా కష్టం, మళ్ళీ అర్థం చేసుకోవాలంటే అది ఇంకా కష్టం. ఏమో మా బుర్రలు పోతున్నాయి. కొద్దిమంది దాన్ని అర్థం చేసుకోవడం వెరైటీగా అర్థం చేసుకుంటారు, విచిత్రమైన అర్థాలు. ఇంకా వారు సొంతంగా ఎనలైజేషన్స్ అనమాట అదంతా. ఆ ఎనలైజేషన్లో చాలా పండితులు ఉంటారు. ఒక వాక్యానికి మరొక అర్థం తీసుకునే పండితులు ఉంటారు. అర్థమవుతుందా? ఉన్నది ఉన్నట్లుగా చాలా చక్కగా నీట్గా, ఆలస్యమైనా పర్లేదు, ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాన్ని జీవితంలో పాటిస్తే అద్భుతకరంగా ఉంటుంది జీవితం అంతా. హల్లెలూయా. మనం అర్థం చేసుకోకుండా ఎప్పుడైతే, ఎంతమంది తీసుకుంటున్న ముద్దని అంటే తింటున్న ఆహారాన్ని ఎక్కువ నవ్వులుతారు? ఎందుకు? డైజెషన్ అవ్వడానికి. కొద్దిమంది ఉంటారు గబగబా గబగబా గబగబా. పక్కనోడు చూసి అంటాడు, ఎందుకంత తొందర, లోపల అరిగిద్దా? అంతేనా? ఎంత నవ్వులితే. కొద్దిమంది ఉంటారు, ఏం పర్లేదు నాకు అరిగిపోద్ది అంతే. ఏంటండి? అరిగిపోయిద్ది అంతే, మీకేం తెలుసు, ఇదంతా జిమ్ బాడీ కదా. కానీ చూడండి, ఎక్కువ నవ్వులితేనే డైజెషన్. అంటే చూడండి, లేట్ అవుతుందా, ఆలస్యం అవుతుందా, లేకపోతే తొందర చదివేసేయాలా, అయిపోవాలి, అధ్యయం అయిపోవాలి అంతే, అధ్యయం కంప్లీట్ చేయాలి అంతే, ఏమైనా కానీ చేసేయాలా, బైబిల్ అంతా కంప్లీట్ చేయాలా అన్నట్లుగా చాలామంది ఉంటారు. కానీ కంప్లీట్ చేసిన నిజ జీవితంలో వాటిని పాటించిన వారు చాలామందిగా ఉన్నారు. చూడండి, ఈ రాత్రికాల సమయంలో ఆ ప్రతి వాక్యం ఏదైతే దేవుని మాటలు చదువుతున్నామా, ఆ ముందు ఏం జరుగుతుంది, వెనకాల ఏం జరుగుతుందో, అక్కడ ఏం జరుగుతుందో క్లియర్గా చదవాలి. అప్పుడు మన జీవితాలు మార్చబడతాయి అంతే. ప్రతి దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న కొలది దేవుని మహిమ ఎంత గొప్పదో తెలుస్తుంది. ఆమేన్. ఏంటండి, దేవుడు ఎంతటి గొప్ప దేవుడు, ఆయన ఎంతటి ఆశ్చర్యకరుడో, ఆయన ఎంతటి మహిమ గల దేవుడో మనం తెలుసుకోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
చాలాసార్లు చాలామంది తెలిసిన వాక్యమే అండి, అక్కడ నీళ్ళు ద్రాక్షరసంగా మారాయి అంతే. ఎందుకు మారాయి? అరే అక్కడ మారిందని ఉంది, అందుకనే మారింది అంతేనా బ్రదర్? ఎలా ఉంటుందంటే అక్కడ రాసి ఉంది, ఏమనుంది? నీళ్ళు ద్రాక్షరసంగా మార్చి ఉంది కదా, ఇంకంతే, ఏముంది దాంట్లో? అరే ఎందుకు జరిగింది? ఎందుకు జరిగింది బ్రదర్? కొరత ఉంది, కష్టతరమైన సమయంలో యేసయ్య మాట్లాడారు. ఒక మాట సెలవిచ్చారు. ఆ మాటని అక్కడున్న వారు విన్నారు, ఆయన చెప్పిన పనిని చేశారు. అందుకే ఆ అద్భుతము జరిగింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా మన జీవితాలు కూడా ఆయన మాట వింటే ఏదైనా జరుగుతుంది. ఇందాక అక్కడ అధికారి ఉన్నారు కదా, ప్రధాని. ఆ ప్రధాని నిన్ను వెళ్ళను ప్రవ్వా, నువ్వు వస్తేనే వెళ్తా, నిన్ను తీసుకొనే వెళ్తా, నిన్ను తీసుకొని వెళ్తానే నా కుమారుడు బ్రతుకుతాడు అన్నాడా? వెళ్ళు అని అన్నారు అంతే. ఏం చేశాడు? నమ్మి వెళ్ళాడు. మనమైతే అక్కడే నిల్చున్నా, ఉత్తవా రావా, రా అంతే, నువ్వు వస్తే పోతా అంతే. అంతేనా? లాంగ్వేజ్ కూడా అలానే ఉంటుంది, మర్యాద లేని లాంగ్వేజ్. నువ్వు వస్తేనే వెళ్తా అంతే. యేసు అయ్యా ఒక మాట మాట్లాడు, వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడంతే. వెళ్తుండగానే ఎదురుగా దాసులు వచ్చి, అయ్యా నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకని యేసయ్య మాట వింటే అద్భుతము చూడగలుగుతాము. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఒక మాట చదువుదాం, ఓకేనా? ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనము నుంచి 31వ వచనం వరకు చాలా ఉంది. అయితే చిన్న మాట చూద్దాం. 3వ వచనం, ఆదికాండం 1. ఏముంది ఆదికాండం 1లో? ఏముంది? దేవుడు ఆదియందు దేవుడు ఉన్నారు. కానీ ఏం జరిగింది? ఎందుకు కలిగాయి? ఎందుకు జరిగింది? ఎవరో మాట్లాడుతున్నారు, చెప్పండి. యేసయ్య మాట సెలవిచ్చారు అంతే, ఈ సృష్టి అంతా జరిగిపోయింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. మీరు చూసినట్లయితే 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. ఆయన మాట్లాడారు అంతే, వెలుగు కమ్మని పలికారు, మాట సెలవిచ్చారు, వెలుగు అయిపోయింది. ఆమేన్. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరు చేసెను. దేవుడు వెలుగునకు పగలనియు ఇవన్నీ చూస్తే కింద వచనములలో మనం చూసినట్లయితే చాలా, అంటే దేవుని సృష్టి ఎలా తయారు చేయబడ్డది, ఎలా నిర్మించబడ్డది, ఎలా అంటే చివరిగా ఆన్సర్ ఏంటంటే ఆయన మాట సెలవివ్వగా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. మాట ద్వారా సృష్టి కలిగింది. అంటే యేసే మాటలో ఏముందండి? శక్తి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అందుకే ఆయన మాటలు మనకు కావాలి. ఆయన మాటలు జీవము కలిగిన మాటలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన సృజించిన ప్రతీది కూడా అవునుగాక, ఆమేన్, జరుగునుగాక అనగా ఆ అర్థము అలా అనగానే అలా అయిపోయాయి అంతే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంత గొప్ప దేవుడు మనతో ఉండగా మనకెందుకు భయం? ఆయన ఏదైనా చెయ్యగల సమర్థుడు. ఎండను, ఆ సూర్యుడిని ఎవరైనా చూడగలుగుతారా? కరెక్ట్గా ఎండలో నిలుచొని సూర్యుని చూడండి, కరెక్ట్గా చూడగలుగుతారా? చూడలేం. ఆ కాంతిని చూడలేం, అంత గొప్ప కాంతిని చూడలేం. అంత గొప్ప సృష్టిని చేసిన దేవుడు నీ సమస్యను తీర్చలేడా?
నీ సమస్యను తప్పించలేడా? అంత పెద్ద గొప్ప కార్యం చేసిన దేవుడు నీ సమస్య నా సమస్య ఎంత పాటిది, అవునా కదా? ఆయన మాట ఒక్కటి ఉంటే చాలు, ఏదైనా జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చాలా అద్భుతంగా, చాలా చక్కగా రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. అందుకనే ఎప్పుడు దేవుని మాట మన జీవితంలో ఉండాలని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. నిన్నటి రోజునేమో మనము యేసయ్య వైపు చూచి కేకలేస్తే ఏమి జరుగుతుంది అని చూసాం. ఈరోజు అసలు ఆయన మాటలో ఎంత శక్తి ఉందో మనం చూస్తున్నాం. ఆమేన్. ఆయన మాట ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ. అందుకనే ఈ రాత్రికాల సమయంలో ఒకటే ప్రార్థిద్దాం. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో నీ మాట నాకు కావాలయ్యా, నాతో నీవు మాట్లాడయ్యా, నీవు నన్ను దర్శించయ్యా. అయ్యా నీవు నాతో నువ్వు ఏం మాట్లాడతావో దాన్ని పట్టుకొని నేను జీవించడానికి సిద్ధంగా ఉన్నాను, నీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. అయ్యా నాతో నీవు మాట్లాడయ్యా, నీ మాట నా జీవితంలో ఉంటే నా జీవితమే మార్చబడుతుంది స్వామి అని మనం ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు మన జీవితాలు నిజముగా మార్చబడతాయండి. ఆమేన్. మన చరిత్ర మార్చబడుతుంది ఆయన మాట వింటే చాలు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఈ క్యాంపస్ ఇలా ఇందాక సాయంత్రం బయట కొన్ని వర్క్స్ చూసుకొని వస్తుంటే ఎంత మహిమకరంగా ఉందంటే నిజంగా ప్రభుని ఎంతగానో ప్రేజింగ్ చేస్తున్న. దేవా ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఆమేన్. ఆ పాకలో ఉండే సేవకుడు, ఆ పాక రోడ్ ఇంకేం లేదు, చుట్టూ అంతా అడవి. ఇదంతా పాక ఫస్ట్ వేసుకొని ఆ పాకలో సేవకుడు ప్రార్థన చేస్తున్న సమయంలో, దేవా ఏం చేయాలయ్యా, నువ్వేం చెప్తే అది చేస్తా, అంతే, నువ్వేం చెప్తే అది చేస్తా, నాకేం చేయాలో అసలు ఫస్ట్ అర్థం కావట్లే, నువ్వు మాట్లాడితే నేను ఏదైనా ప్రారంభిస్తానయ్యా అన్నప్పుడు సేవకుడికి దేవుడు చూపించిన దర్శనం ఏంటో తెలుసా అండి? నిజంగా సేవకుడు ఆ దర్శనాన్ని చెప్పినప్పుడు ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను, నా వల్ల మహిమపరిచాను, నా వల్ల కాదయ్యా, నీ ఒక్క మాట మాట్లాడు, నేను ఏదైనా చేస్తాను. ఆమేన్. నాకు ఏదో ఒకటి అంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను, నీ మాట తప్ప నాకేమీ లేదయ్యా అని మాట్లాడుతున్న సమయంలో అలా ప్రార్థన చేసి సేవకులు అలాగనే ఆ పాకలు అలాగనే పడుకున్నారు. ఇంకా ఇదంతా కూడా చాలా ఇక్కడికి వచ్చినప్పుడు భయంకరమైన వర్షాకాలం. ఎలా వర్షం అంటే కాలేస్తే ఇంత దూరం జారిపోయేటోళ్ళం అలా ఉండేది. ఇదంతా కూడా మట్టి అదంతా క్లీన్ చేసిన తర్వాత అది జారడమే మొత్తం. ఇంక అంతలో సాగర్ నాన్న మట్టి పోయండిరా అన్నారు. ఇంకా ఎర్రమట్టి మాకు తెలియక మొత్తం ఇంకా ఎర్రమట్టి అది ఇక్కడ కాలేస్తే అక్కడెక్కడికో జారేది. అసలు చాలా గమ్మత్తుగా ఉండేది. ఇదంతా చూస్తుంటే అదేనా అన్నట్లుగా ఉంది ఇప్పుడు. ఆ పాక చుట్టూ మొత్తం అడవి, ఏం కానీ డైరెక్ట్ రోడ్ అంతే. ఆ సమయంలో సేవకులు అలా ప్రార్థన చేసి అలా అట్లా ఉరిగితే ఈ ల్యాండ్ విషయంలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. అంటే ఎలా అంటే సేవకులు పడుకుంటున్నారంట, ఉదయం లేవగానే ఒక గోడ లేసిపోతుందంట. ఆ గోడ ఎలా లేస్తుందంటే అదంతటా అదే, చేతులు అంటే ఓన్లీ తట్టలు, సిమెంట్, ఇటుక, ఇసుక ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. వాటి పని అవే చేస్తున్నాయి. తాపి అర్థమవుతుంది, తాపి అవంత పని అవే చేస్తున్నాయి. గోడ లెగుస్తుందంట. మళ్ళీ పని అంతా అయిపోతే మళ్ళీ అలా తన దాంట్లో దేవుడు చూపిస్తున్న దర్శనం, పడుకోగానే మళ్ళీ లేవగానే ఒక గోడ అయిపోతే ఇంకా 2 గోడలు వాటవంతటే బిల్డ్ అవ్వడం చూస్తున్నారు. మళ్ళీ పడుకుంటే సేమ్ అది పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టబడడం సేవకులు చూశారు. హల్లెలూయా. అప్పుడు ఆ దర్శనం చూసిన తర్వాత దేవుడు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాటంతటే అవి గోడలు లెగడం ఏంటి? అసలు ఒక మనిషి కనిపించట్లే, కానీ ఆ సిమెంట్, ఇసుక, బ్రిక్స్ అన్ని వాటే అవే మిక్స్ అయిపోయి ఆ బ్రిక్స్ ఒక్కొక్కటి పేర్చడం కూడా కనిపించడం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
అంతే, ఆయన మాట్లాడరు. ఇంకా ఆలస్యం చేయలే సేవకులు. ఒక్కసారి ఒక పని పూనుకున్నారా సిద్ధం రెడీగా ఉంటారు. అది ఆ పని అయిపోయే వరకు ఆయన నిద్రపోరు, పక్కన వాళ్ళు నిద్రపోనివ్వరు. ఇంకా పక్కన వాళ్ళకు ఉన్నదే అయిపోవాలంత పని. ఆమె ఎందుకంటే దేవుడు మాట్లాడారు, ఆయన మాటకి మనం లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అలా ఆ దర్శనాన్ని చూసిన తర్వాత అలా ప్రారంభించారు అంతే. మా వల్ల అయితే కాదండి, నథింగ్ చెప్తున్నాను కదా, జీరో, ఏ ఆధారం లేని వారు. కానీ ప్రభువే, ఆయనని ఆశ్రయించిన వారికి ఆయననే ఆధారం. ఆమేన్. ఆయన పైన ఆధారపడే వారిని ఆయన ఎన్నడూ కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. ఎందుకు పనికిరాని ఈ స్థలం ఇప్పుడు ప్రభు కొరకు పనికొస్తుంది. దేవుని మాట వింటే పనికి రాని జీవితాలు పనికొచ్చేలాగా చేసే దేవుడై ఉన్నారు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామా. ఈ రోజున అనేకులు ఆశ్రయాన్ని పొందడానికి, అనేకులు ఇక్కడ చక్కగా 3 పూటలు భోజనం తినడానికి, అనేకులు ఇక్కడ దేవుని ప్రేమను పొందడానికి, అనేకులు ఇక్కడ విడుదలని పొందుకోవడానికి, అనేకులు ఇక్కడ నిద్రించడానికి, అనేకులు తృప్తిని అనుభవించడానికి ఈ స్థలము ఉపయోగపడుతూ ఉంది. దేవుడు మాట్లాడితే మనము కూడా ఉపయోగపడతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుని మాటల్లో ఏముందండి? శక్తి ఉంది. ఈ రోజున ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అడగండి. నిన్నటి రోజున దేని కొరకు అడుగుదామని మనం అందరం కలిసి దేవుని మాటలు ధ్యానించాం. మనుషులను చూసి ఏడవద్దు, మనుషుల దగ్గర ఏడవద్దు, మనుషుల దగ్గర బొర్లాడుతూ ఏడవద్దు, మనుషుల దగ్గర అసలు దుఃఖమంతా వెళ్ళదీసి ఏడవద్దు. ఎవరి దగ్గర ఏడవాలా? యేసుని చూచి కేక వేస్తే, కేక అంటే అరవడం కాదు, ఓ లోపడున్నంత బాధంతా భారమంతా ఆయన దగ్గర కుమ్మరిస్తే, చెప్పుకుంటే కార్యాలు జరుగుతాయి. ఆమేన్. అది ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆ అనుభవాన్ని కోరుకుందాం. ఆమేన్. ఆ అనుభవము కొరకు ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. ఈ 2వ రోజున మనం దేని కొరకు చేయాలో తెలుసా? 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో మాట నీవు నాతో మాట్లాడు, నీ మాట నేను వినాలి, నీ స్వరము నేను వినాలి, నీ మాట ప్రకారం నేను నడుచుకోవాలి, నీకు సహకరించే కుమార్తెగా కుమారుడిగా ఉండాలయా అని ప్రార్థన చేద్దాం. ఆమేన్. దేవుడి నామానికి మహిమ. ఈ సమయంలో వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. ఎవ్వరు కూడా మౌనంగా ఉండకండి. ఒకటే ప్రార్థించండి. ఎంతమందికి దేవుని మాట వినాలని ఉంది? ఆయన మాట వినాలి. స్వయంగా ఆయన మాట విన్నవారు చేతులు చూపిస్తారా? విన్నవారు అర్థమవుతుందా నేను చెప్పింది? మాట, యేసయ్య మాట విన్నవారు ఎంతమందికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది? చెవులలో ఆయన మాట వినిపించిందా ఎప్పుడైనా? ఆ అనుభవం ఉందా? ఎంతమందికి ఉంది? ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆ అనుభవం కావాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఆ అనుభవం లేదేమో, ఆ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. హల్లెలూయా. నీ మాట, నీ స్వరము నాకు కావాలయ్యా. ఆమేన్. నీ స్వరం ఆ స్వరం కొరకు నేను ఎత్తుకుతున్నానయ్యా, మాట్లాడు నాతో. మోషే అని మాట్లాడా? మరి మాట్లాడలేరా మనతో? సాహితమ్మా అనలేరా? అంటారు. లేకపోతే కవితమ్మా అని అనలేరా? అనగలుగుతారా? అనలేరా? అనగలిగే దేవుడు. ఆయనకి సమస్తము సాధ్యము. ప్రైజ్ ది లార్డ్. శిరీషమ్మ అని అంటారా? ఎస్ అనే దేవుడు. ఆ స్వరం కావాలి. ఆ స్వరం వినాలని ఆశ కలిగి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవా నీకు స్తోత్రం. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను దర్శనాలు చూడాలి, నీ మాటను స్వయంగా నేను వినాలి, ఒక నూతనమైన ఎక్స్పీరియన్స్ నేను అవ్వాలి. ఆమేన్. క్యాజువల్గా 40 days ఫాస్టింగ్ ఉండకండి. క్యాజువల్ వద్దు. మనం ఏం క్యాజువల్ క్రిస్టియన్స్ కాదు. మనం దేవుని చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం. మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ స్వరం వినే ఆ మర్మాలు, కొన్ని విశేషకరమైన రీతిలో ప్రభు జరగబోయే సంఘటనలు కూడా చాలామందికి తెలియచేస్తారు. వాటి కొరకు కనిపెట్టి ప్రార్థన
చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. కనిపెట్టి ప్రార్థన చేసే వారిగా ఉందాం. అన్య భాషల వరము నేను అడుగుతున్నాను దేవుణ్ణి, ఏంటో తెలుసా, ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇలా జస్ట్ నడుచుకుంటా నేను అడుగుతున్నాను దేవుని దగ్గర ఏమనంటే, దేవా ఈ సంవత్సరం ఎక్కడైతే వాక్య పరిచయం చేస్తామో అక్కడ సేవకుడికి అభిషేకం ఇచ్చావు కదా, జస్ట్ అలా ఒక మనిషి నడుస్తూ ఉంటే, మనిషి వెళ్తుంటే వారి గురించి మాట్లాడే వరాన్ని దేవుడిచ్చారు సేవకుడికి, వారి పేర్లతో సహా, వారికి ఉన్న సమస్యతో సహా. ఒక రోజున వరంగల్ మీటింగ్లో వాక్యం చెప్తూనే ఉన్నారు. జస్ట్ ఆ చెల్లి, వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వారి పిల్లలు జస్ట్ అలా వచ్చి ఇంకా కూర్చోలే. చూశారు కదా బ్రదర్, కూర్చోలే, జస్ట్ కూర్చోలే, ఇంకా కూర్చోలే, జస్ట్ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి కూర్చోబోతున్నారు, స్థలం వెతుక్కుంటున్నారు, ఇంకా సెట్ రైట్ కూడా అవ్వలేదు. డైరెక్ట్గా ఆమెను, ఆ చెల్లిని డైరెక్ట్గా పిలిచి ఆమెకున్న చెప్పారు. అది ఆ ఎనాయిటింగ్. అర్థమవుతుందా? హల్లెలూయా. నేనేం అడుగుతున్నానంటే, దేవా సేవకుడికి ఆ కృపనిచ్చావు కదా, నేను ఎక్కడ వాక్య పరిచర్య చేసినా ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగానే అనేక మంది జీవితంలో రహస్యమైన విడుదల, ఆమెన్, రహస్యమైన కార్యాలు జరగాలి, ఆమెన్, గొప్ప విడుదల ప్రజలలో జరగాలి, ఆమెన్. ఇలా వారి ముందు నిలుచుంటుంటూనే ఆ విడుదల, వారిలో ఉన్న ప్రభావము వాటి నుంచి వాటికి అవే సంఖ్యలు వాటి సంఖ్యలు తెగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం నోరు తెరిచి అడుగుతే చాలు, ఆ అనాయింటింగ్ ప్రభు మన పైన దింపే దేవుడై ఉన్నారు. ఆమె నిజంగా నాకు అసలు ఏం రాదండి, నిజంగా చెప్తున్నాను, ఏమి రాదు, నథింగ్. ఎక్కడ ఏం ట్రైనింగ్ లేదు, ప్రభు సన్నిధే ట్రైనింగ్. ఆమె నిజంగా ఆయన కొరకు అలా నిలబడి సహకరిస్తే చాలు, ఆయన మాట విని నిలబడితే చాలు, ఆయనే మన నోటి నుండి ఆయన మాటల్ని రిలీజ్ చేస్తారంతే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునిలో అంత గొప్ప శక్తి ఉంది. అందుకని ఈ 40 days ఫాస్టింగ్ ఉంటున్నాము అంటే ఉండొద్దు. అంటే ఎట్లా అంటే అందరూ ఉంటున్నారు, సేవకులు ఉంటున్నారు, అందుకే నేను ఉంటున్నామని అంటే ఏదో క్యాజువల్గా ఉండడం కాదు, ఏదో నామకార్థంగా ఉండద్దు. వాళ్ళు ఉంటున్నారు, వీళ్ళు ఉంటున్నారు, ఈ సిస్టర్ ఉంటున్నారు, ఈ బ్రదర్ ఉంటున్నారు, మా సేవకులు ఉంటున్నారు, అందుకనే ఉండాలి లేదు. ఈ 40 రోజులు ఒక అనుభవాన్ని కోరుదాం, అంటే అనుభవంలో నడిపించబడదాం. ఆమేన్. ఆ అనుభవం ఎప్పుడు వస్తుందంటే నీవు దేవునికి సహకరిస్తే, నీవు మోకరించి ప్రార్థించి, నీ నోటి నుంచి ఏదైతే మనసారా మరి అడుగుతూ గోజాడుతూ ప్రభు సన్నిధిలో ఇది కావాలయ్యా, ఇది నాకు కావాలయ్యా, ఈ కార్యం నా జీవితంలో జరగాలయ్యా, నీ మహిమ, నీ మాట వినాలయ్యా, ఈ అభిషేకం కావాలయ్యా, ఈ తలాంతులు కావాలయ్యా, నా స్వరాన్ని తాకండిగా. చాలామందికి మంచి గొంతును దేవుడిచ్చారు, ఆ గొంతుని ఇలా బిగించేస్తాం. అలా కాదు, ఈ గొంతు ఇట్లా పాడుతుంటేనే అనేకుల పైన అభిషేకం రిలీజ్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఇలా పాడుతుండగానే ఏదో అందరూ చూస్తున్నారు నేను పాడాలి, నాకు పాడే టాలెంట్ ఉందని పాడకండి. పాడుతుంటే కార్యాలు, ఆ చేతబడి కార్యాలైనా, కొన్ని సంవత్సరాల తరబడి ప్రజల్ని వెంబడిస్తున్న కార్యాలు, ఆ చీకటి కార్యాల నుంచి ప్రజలు విడిపించబడాలి. ఆమేన్. అది కావాలని అడగండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇంకా 2వ రోజే పెట్టుకోండి, ఆశలు పెట్టుకోండి. వేటిపైన? నాకు అది కావాలయ్యా, నాకు ఇది కావాలయ్యా, నాకు ఇది క్యాజువల్గా దేవుడు చేస్తూనే ఉంటారు. ఆయన ఇచ్చే దేవుడు, చేసే దేవుడు. ఆయన ఆటోమేటిక్గా మన జీవితంలో మనకి ఏది కావాలో ఆయనకు తెలుసు. కానీ ఈ ఆత్మ వరాల కొరకు, ఈ ఆత్మ అభిషేకం కొరకు, ఈ బలమైన అనుభూతిని అనుభవించడం కొరకు ఇలా దైవికమైన కార్యాల కొరకు అడుగుదాం. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నారు? ఎస్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాటి వైపు మనం ఆశ పెట్టుకుంటే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో ఆటోమేటిక్గా మనకి ఏది కావాలో అవన్నీ వెనకాల ఉరుక్కుంటూ వచ్చేస్తూనే ఉంటాయి. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక.